అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం లేవీకాండం 1 నుంచి 11 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 11 అధ్యాయాల్లో కూడా దేవుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వం నుండి రక్షించి వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళే క్రమంలో, ఆ ఇజ్రాయెల్ దేశానికి తీసుకెళ్లే క్రమంలో అనేక ఆజ్ఞలు, అనేక ఆచారాలు ఇజ్రాయేలీలకు ఇచ్చి వీళ్ళు వెళ్ళే ఆ దేశంలో వీళ్ళు మిగతా అన్య దేశాలకి వేరుగా ఉండాలి. వీళ్ళు పాటించే ఆహారపు అలవాట్లు, వీళ్ళు చేసే పనులు, వీళ్ళ దగ్గర ఉన్న ఆజ్ఞలు ఇవన్నీ కూడా దేవుడి యొక్క లక్షణాలని, దేవుడి యొక్క పరిశుద్ధతని వివరించేదిగా ఉండాలి అన్న ఉద్దేశంతో అనేక శరీర సంబంధమైన ఆజ్ఞలు వీళ్ళకి విధించి వాటి ద్వారా దేవుడి లక్షణాలు చెప్పుకుంటా వస్తున్నాడు. ఈ 12వ అధ్యాయం నుండి ఈరోజు మనం చదువుకుందాం. ఈ అధ్యాయం చదువుకోబోయే ముందు 11వ అధ్యాయంలో మనం మాట్లాడుకున్న పవిత్రత, అపవిత్రత, ఆ 2 పదాలన్నీ మీకు గుర్తుండాలండి. అపవిత్రత, పవిత్రత అనేవి ఆత్మ సంబంధమైనవి, పాపానికి సంబంధించినవి కాదు. అవి శుభ్రతకు సంబంధించినవి. క్లీన్, అన్క్లీన్, ఏవి నీట్గా క్లీన్గా ఉన్నాయి, ఏవి నీట్గా క్లీన్గా లేవు అని. అవి శుభ్రత, అపరిశుభ్రత దీనికి సంబంధించినవి కానీ పాపానికి సంబంధించినవి కాదు అనేది మరలా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఆ 11వ అధ్యాయంలో మనం మాట్లాడుకున్న అంశాలు మీకు గుర్తుంటేనే ఈ 12వ అధ్యాయం మీకు అర్థమవుతుంది. ఈ అధ్యాయం చదువుకోబోయేటప్పుడు కూడా ఎవరికన్నా మధ్యలో ఏమైనా సందేహాలు వచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, మాట్లాడుకుందాం. దేవుడు శుభ్రత, క్లీన్, అన్క్లీన్, ఈ పవిత్రత అనే విషయాన్ని 3 విషయాల ద్వారా నేర్పిస్తున్నాడు. 1 మరణము, 2 రక్తము, 3 రోగము అని చెప్పి మనం చదువుకున్నాం. నేను ఎక్స్ప్లెయిన్ చేసా పైన. ఆహారపు అలవాట్లలో మరణించింది ముట్టుకోవద్దు. ఆ మరణించింది ముట్టుకున్నా, ఆ మరణించిన జంతువు ఏదన్నా వస్తువు మీద పడితే ఆ వస్తువుని ముట్టుకున్నా కానీ అపవిత్రులు అవుతారు. కాబట్టి మరణానికి, ఆ మరణం మీద ఆధారపడి జీవించే జంతువులు అంటే చంపి తినేవి లేదా చచ్చిపోయిన కళేబరాలు తినేవి, అటువంటి జీవులకి దూరంగా ఉండండి, అప్పుడే మీరు పవిత్రులు అని చెప్పి మరణానికి సంబంధించి దేవుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడో మనం చూసాం. ఈరోజు మనం లేవీకాండం 12వ అధ్యాయంలో రక్తానికి సంబంధించి, అంటే రక్తాన్ని చూపిస్తూ దేవుడు క్లీన్, అన్క్లీన్, పవిత్రత, అపవిత్రత ఈ 2 విషయాలు ఎలా చెప్తున్నాడు అనేది రక్తానికి సంబంధించి ఈ 12వ అధ్యాయంలో మనం చూద్దాం. రోగాలకు సంబంధించి 13వ అధ్యాయం నుండి మనం చదువుకుంటాం. ఇప్పుడు 12వ అధ్యాయాన్ని మనం చదువుకుంటూ వెళ్దాం. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చాను. దేవుడు మాట్లాడుతున్నాడంట మోషేతో, నీవు ఇజ్రాయేలీతో ఇట్లనుము. 11వ అధ్యాయం కూడా సేమ్ ఇలాగే స్టార్ట్ అయింది. ఇజ్రాయేల్ అందరితో నువ్వు ఇలా చెప్పు అంటున్నాడు. ఏంటవి? ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలెను. పురిటాలై అంటే మనం పైన చదువుకున్నట్టే అపవిత్రులు అని దాని అర్థం. అంటే 7 దినాలు ప్రత్యక్ష గుడారం, ఆ గుడారం సంబంధించిన వస్తువులు, అక్కడ అర్పించే బలులు, ఇలాగా ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన పనులన్నిటికి కూడా ఆవిడ దూరంగా ఉండాలి. అపవిత్రులను కానీ మళ్ళీ పాపులను కాదండి. పాపం అనేది ఆత్మకు సంబంధించింది, దాని గురించి కదా ఇక్కడ మాట్లాడుతుంది లేవీకాండంలో. అన్క్లీన్ అంటే అపరిశుభ్రము, రక్తం అనేది అపరిశుభ్రం కదా. 7 దినాలు ఆవిడ అపవిత్రాలై ఉండవలెను. ఆమె తాను ముట్టుదై కడగా నుండి దినముల లెక్కను బట్టి పురిటాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. 7 దినాలు ఆవిడ అపవిత్రం. ఏ వాటినైతే ఆవిడ పట్టుకుంటుందో అవన్నీ కూడా అపవిత్రం. 8వ దినాన బిడ్డకు సున్నతి చేయించాలి. అక్కడతో అయిపోయిందా? ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినముల నుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. ప్రత్యక్ష గుడారం పరిశుద్ధ స్థలము అంటే దానికి సంబంధించినవి, అంటే ప్రత్యక్ష గుడారానికి సంబంధించింది ఏదైనా కానీ వాటిని ముట్టుకోకూడదు, ప్రత్యక్ష గుడారంలో ప్రవేశింపకూడదు. ఎన్ని రోజులు? ఈ యొక్క 33 పైన ఒక 7 మొత్తం 40 దినాలు. ఎవరైతే కొత్తగా ఒకళ్ళ పిల్లల్ని కంటారో, అది కూడా మగపిల్లని, 40 రోజులు అపవిత్రులు అంటున్నాడు దేవుడు. ఇక్కడ మీరు గమనించాలండి, దేవుడు ఇది పాపము అనట్లేదు. చాలా మంది ఈ వచనాలను తప్పుగా అర్థం చేసుకుంటారు. దేవుడు పిల్లల్ని కంటం పాపం అని చెప్పలేదు. ఇంకా చెప్పాలి అంటే ఆది కాండంలో మొట్టమొదటిసారిగా ఆదామవలకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? పిల్లల్ని కనమనే. పిల్లల్ని కనమని దేవుడే చెప్పాడు. గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానం. పిల్లల్ని కంటం తప్పు కాదు, స్త్రీ పురుషులు కలవడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. ఇన్ఫాక్ట్ అవన్నీ కూడా దేవుడు చెయ్యండి, మంచిది, పెళ్లిళ్ళు చేసుకోండి, పిల్లల్ని కనండి అని దేవుడిచ్చిన ఆజ్ఞలు. అయితే ఇక్కడ మరెందుకు 40 రోజులు అపవిత్రులు అంటున్నారంటే ఇది రక్తానికి సంబంధించింది. ఎవరైనా కానీ రక్తాన్ని ముట్టుకున్నారు అంటే వాళ్ళు అపవిత్రులు అని. ఎన్ని రోజులు? 7 రోజులు. వాళ్ళు తమను తాము శుద్ధి చేసుకోవాలి, తమను తాము క్లీన్ చేసుకోవాలి అని చెప్తున్నాడు దేవుడు. తల్లులు సామాన్యంగా పిల్లలు పుట్టిన తర్వాత కూడా కొంతకాలం వరకు వాళ్ళకి రక్తస్రావం అవుతుంది. అట్లాగా పూర్తిగా ఆ రక్తస్రావం ఆగిపోయి ఆ రక్తం మళ్ళీ రాకుండా వాళ్ళు క్లీన్ చేసేసుకుని వాళ్ళు పరిశుభ్రంగా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మాత్రమే మరలా ప్రత్యక్ష గుడారంలోకి రావాలి అని చెప్పి క్లీన్, పరిశుభ్రత గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అనేది మనం గమనించాలి.
ప్రత్యక్ష గుడారము అంటున్నాడే కానీ ఆ ఇంట్లో కూడా వాళ్ళని దూరంగా ఉంచాలి, తల్లిదండ్రులను దూరంగా ఉంచాలి, ఎవరు ఆమెను ముట్టుకోకూడదు, ఆమెను బహిష్కరించాలి, అట్లా కాదండి. ఆడవాళ్ళని అవమానపరిచినా, హింసించినా, పరుల్ని సరిగ్గా చూసుకోకపోయినా, పరుల్ని సరిగ్గా ప్రేమించకపోయినా దేవుడి ఆజ్ఞలన్నీ కూడా కఠినంగా ఉన్నాయి. అవి మనం నిర్గమాకాండంలో చదువుకున్నాం, రాబోయే అధ్యాయాల్లో రాబోయే పుస్తకాల్లో కూడా చదువుకుంటాం. ఇక్కడ చెప్పేది ఏంటంటే పరిశుభ్రత గురించి, ప్రత్యక్ష గుడారంలో ఏవేవైతే పనులు జరుగుతాయో వాటికి ఆటంకం కలగకుండా ఉండడానికి. ఉదాహరణకి ప్రత్యక్ష గుడారంలో రక్తం అనే దానికి అనేకమైన సూచనలు ఇచ్చాడు. మనం చాలా పెద్ద లిస్టు చదువుకున్నాం పైన. ప్రత్యక్ష గుడారంలో రక్తం అనేది దేనికి సూచన? అది పాపాన్ని కడుగుద్ది, పాప శుద్ధికి, అంటే పాపాన్ని తుడిచేసేదిగా రక్తం. ఎలా అయితే నీళ్లు ఒంటి మీద ఉన్న బురదను తుడిచేస్తాయో రక్తం అనేది పాపాన్ని తుడిచేసిద్ది అనే విషయాన్ని రక్తాన్ని చూపిస్తూ పరిశుద్ధ స్థలంలో అంటే ప్రత్యక్ష గుడారంలో దేవుడు నేర్పిస్తున్నాడు. ఆ ప్రత్యక్ష గుడారంలో పాప పరిహారార్థమైన రక్తం ఎందుకోసం అయితే దేవుడు పెట్టాడో రక్తాన్ని, దానికోసం కాకుండా వేరే రక్తము అక్కడ ఉండకూడదు. వేరే రక్తం అక్కడ ఉంటే ఈ పాప పరిహారం, పాపాన్ని తుడిచేది రక్తం అనే భావం జనాలు మర్చిపోతారు. కాబట్టి ఆ ప్రత్యక్ష గుడారంలో ఏదైతే రక్తం ఉంటుందో ఆ రక్తానికి దేవుడిచ్చిన భావం జనాలు మర్చిపోకుండా ఉండడానికి రక్తానికి సంబంధించిన మిగతా ఏదైనా కానీ ప్రత్యక్ష గుడారంలోకి శుద్ధిపరచకుండా ప్రవేశింపకూడదు. ఇప్పుడు స్త్రీలు ఉన్నారు, పిల్లలకు అన్నారు, వాళ్ళ శరీరం నుండి పూర్తిగా రక్తం తొలగేంత వరకు, అది పూర్తిగా వాళ్ళు క్లీన్ చేసుకునేంత వరకు ప్రత్యక్ష గుడారంలోకి వాళ్ళు వెళ్ళకూడదు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది రక్తానికి సంబంధించిందే కానీ పాపానికి సంబంధించిందో, వాళ్ళని అవమానపరిచేదానికి సంబంధించిందో, వాటికి సంబంధించింది కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, భార్యలైనా, భర్తలైనా, అంటే స్త్రీలైనా, పురుషులైనా కానీ దేవుడు ఒకే విధంగా ఆజ్ఞలు ఇచ్చాడు. వాళ్ళని హింసిస్తే, కించపరిస్తే ఏం జరిగిద్ది అనే ఆజ్ఞలు కూడా దేవుడు ఇంకా అనేకమైన ఇచ్చాడు. మనం ఇంకా చదువుకుంటూ వెళ్ళేటప్పుడు గమనిద్దాం. ఇక్కడ రక్తము వాళ్ళ శరీరాలకు అంటుతుంది కాబట్టి అది పూర్తిగా వాళ్ళు క్లీన్ చేసుకునేంత వరకు కూడా ప్రత్యక్ష గుడారంలోనికి వాళ్ళు ప్రవేశింపకూడదు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కొంతమంది ఈ వచనాలని తల్లులకి రెస్ట్ దొరికింది కదా, దేవుడు వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి, ఇప్పుడు బిడ్డలను కన్నప్పుడు వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి, అలాగే 8వ రోజున బిడ్డకు సున్నతి చేయించాలి కదా, అతడు క్లీన్గా ఉండాలి, చుట్టుపక్కల పరిస్థితులు డర్టీగా ఉంటే వాళ్ళకి రోగాలు వస్తాయి కాబట్టి దేవుడు ఇంత క్లీన్గా ఉండమంటున్నాడు అని కూడా కొంతమంది చెప్తారు. కాకపోతే అది దాంతోపాటు వచ్చే ఎడిషనల్ బెనిఫిట్ అనుకోవాలి. స్త్రీలకి అది ఇంకొక ఉపయోగకరమైన మార్గంగా ఉంది అని మనం అనుకోవాలే కానీ దేవుడైతే వాళ్ళని ప్రత్యక్ష గుడారానికి దూరంగా ఉండమన్నది రక్తము వాళ్ళ శరీరాలకి అంటుతుంది అన్న కారణంతో అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆమె ఆడపిల్లను కనిన ఎడల ఆమె తాను కడగా ఉండునప్పటి వలె 2 వారములు పురుటాలై ఉండవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 26 దినములు కడగా ఉండవలెను. కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధ దినములు సంపూర్తయిన తరువాత ఆమె ఒక దహన బలిగా 7 గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా 1 పావుర పిల్లను, తెల్లగొవ్వనైనను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు యాజకుని వద్దకు తీసుకొని రావలెను. ఆడవాళ్ళకైతే ఎంత? 4 వారాలు ముందు, 66 తర్వాత. అంటే ఇప్పుడు మగవాళ్ళకి 40 దినాలు కదా, ఆడవాళ్ళకి 80 దినాలు. డబల్ అని చెప్తున్నాడు. ఎందుకు డబల్ అని చెప్తున్నాడు? మళ్ళా ఆడవాళ్ళు తక్కువ, మగవాళ్ళు ఎక్కువ అని కాదండి. ఆడవాళ్ళు ఫ్యూచర్లో మళ్ళా పెద్ద అయిన తర్వాత వీళ్ళు కూడా పిల్లలకు అంటారు కదా, వీళ్ళ ద్వారా మరలా రక్తం చిందింపబడుతుంది కదా, కాబట్టి వాళ్ళది కూడా ముందుగానే గుర్తు చేస్తూ 80 అంటే డబల్ అంటున్నాడు. ఇక్కడ డబల్, అక్కడ తల్లి గురించే, ఇక్కడ తల్లి గురించి, బిడ్డ గురించి. ఆ రక్తము నిమిత్తము ఇన్ని రోజులు వాళ్ళు పరిశుద్ధ స్థలంలో ప్రత్యక్ష గుడారంలో జరగబోయే పనులకి వీళ్ళు దూరంగా ఉండాలి అని చెప్తున్నాడు. గర్భఫలము దేవుడిచ్చేదే, పిల్లలను అనుగ్రహించేది దేవుడే, ఆడవాళ్ళనైనా మగవాళ్ళనైనా ఇచ్చేది దేవుడే. కొంతమంది ఆడపిల్ల పుట్టింది అని చెప్పి భార్యను ద్వేషిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, అటువంటి వాళ్ళని దేవుడు కఠినంగా శిక్షిస్తాడు. ఉగ్రత ఉంటుంది, దేవుడి ఉగ్రత వాళ్ళ మీద ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దేవుడి దృష్టిలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా లేదు. భార్యను హింసించిన, ఆడపిల్లని హింసించిన, భార్యలను కాదు ఆడవాళ్ళని కాదు, పక్క మనిషిని, వాళ్ళ ఆడవాళ్ళైనా మగవాళ్ళనే, ఇంకొక మనిషిని హింసించిన వాడిపై దేవుడి ఉగ్రత ఉంటుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూస్తే మనకి ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. పాత నిబంధన నుంచి, ఇప్పుడు ఆదికాండం నుంచి మనం చదువుకుంటూ వచ్చిన స్త్రీ పురుషులు ఇద్దరు కూడా దేవుడి స్వరూపంలోనే చేయబడ్డాడు అనేది మనకు అర్థం అవ్వాలి. మరి ఆడవాళ్ళకి ఇన్ని సూచనలు అంటే ఇంకా చదువుకుంటూ వెళ్దాం. మగవాళ్ళకి కూడా దేవుడు అనేక సూచనలు ఇచ్చాడు. వాళ్ళ శరీరం నుండి ఏమైనా వచ్చినా కానీ వాళ్ళు కూడా అపవిత్రులు, వాళ్ళు కూడా ఇప్పుడు అపవిత్రులు అవుతారు, ఇవన్నీ కూడా దేవుడు చెప్పాడు. ఇంకా చెప్పాలి అంటే ఆడవాళ్ళకంటే మగవాళ్ళకే అపవిత్రులు అయ్యే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే దేవుడు వేటినైతే ముట్టుకోవద్దు అన్నాడు, వేటినైతే కళేబరాలు అన్నాడు, బయటికి వెళ్ళి ఎక్కువగా పనిచేసేది మగవాళ్ళు
మగవాళ్ళు కాబట్టి మగవాళ్ళకి ఇటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అపవిత్రం అయ్యే అవకాశాలు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పర్సనల్గా మనం వెళ్లకుండా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఇలాంటి విషయాలు మనం వెళ్లకుండా దేవుడు ఏ భావాన్ని చెప్పాలి అనుకుంటున్నాడు ఈ విషయాల ద్వారా అనేది మనం గమనించాలి. పైనేమో జంతువుల్ని చూపించి ఇదిగో మీరు ఇలా ఉండొచ్చు ఇలా ఉండకూడదు, ఇవి అపవిత్రమైనవి ఇవి పవిత్రమైనవి, అపవిత్రమైనవి ఇలాంటి జీవితాన్ని జీవిస్తాయి కాబట్టి అవి చచ్చిపోయిన వాటిని తినటమో చంపి తినటమో ఇలాంటివి చేస్తాయి కాబట్టి వాటికి మీరు దూరంగా ఉండాలి, హింస అనేది మీకు దూరంగా ఉండాలి అనే దానికోసం 11వ అధ్యాయంలో ఏం తినొచ్చు ఏం తినకూడదని అనేకమైన ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 12వ అధ్యాయంలో మీరు రక్తానికి దూరంగా ఉండాలి. పరిశుద్ధ గుడారంలో కనబడే రక్తము అతి విలువైనది, ఎందుకంటే అది పాపాన్ని పరిహరించేది. ఆ రక్తముతో ఇంకా ఏ రక్తము కలవకూడదో, ఆ రక్తముతో ఇంకా ఏ రక్తాన్ని పోల్చకూడదో, ఆ రక్తంతో పోలిస్తే మిగిలిన ఏ రక్తమైనా ఆడవాళ్ళదైనా మగవాళ్ళదైనా పుట్టేటప్పుడు వచ్చినా కొట్టినప్పుడు చంపేటప్పుడు వచ్చినా ఏ రక్తమైనా కానీ అది పరిశుద్ధ గుడారములోనికి వెళ్ళకూడదు. ఆ పరిశుద్ధ గుడారములో ఉన్న రక్తానికి దాన్ని పోల్చకూడదు, అందులో అది కలవకూడదు అనేది దేవుడి యొక్క ముఖ్యమైన ఉద్దేశం అనేది మనం గమనించండి. ఎందుకు పరిశుద్ధ గుడారంలో ఉండే రక్తాన్ని దేవుడు అంతగా సెపరేట్ చేస్తున్నాడు అంటే ఫ్యూచర్లో యేసుక్రీస్తు వారి రక్తాన్ని అది సూచించింది కాబట్టి. యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, ఆయన రక్తం మాత్రమే ప్రతి పాపాన్ని కడగలదు అనేది దేవుడు అందరికీ తెలియజేయాలి అనుకుంటున్నాడు కాబట్టి ఆయన రక్తము ఎంత పరిశుద్ధమైనదో అందరికీ తెలియజేయాలనుకుంటున్నాడు కాబట్టి దానికోసం ఈ ఆజ్ఞలన్నీ పెట్టాడు అనేది మనకు అర్థం అవ్వాలి. ఆ తల్లి 40 దినాలవని 80 దినాలవని ఆ తర్వాత యాజకుని యొద్దకు వెళ్ళి బలర్పించాలి అని చెప్తున్నాడు. అతడు యెహోవా సన్నిధిని దాన్ని అర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు చూడండి, రక్తస్రావం విషయమై, కేవలము రక్తము ఆవిడ శరీరానికి అంటింది అనే ఒకే ఒక కారణం వల్ల దేవుడు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళొద్దు అన్నాడే కానీ మిగతా ఏ పాపము లేదు అనేది మనం గమనించాలి. ఈ అధ్యాయాన్ని కొంతమంది ఏమని చెప్తారంటే మనుషుల్లో జన్మ పాపం ఉందే, పాపుల్ని స్త్రీలకు అంటున్నారు కాబట్టే దేవుడు దూరంగా ఉండమన్నాడు అంటారు. అట్లా కాదండి. ఈ 11వ అధ్యాయమైనా 12వ అధ్యాయమైనా 13 అధ్యాయాలన్నీ కూడా పాపానికి సంబంధించినవి కావు. ఇన్ఫ్యాక్ట్ పిల్లల్ని కనండి పెళ్లి చేసుకోండి అని దేవుడే చెప్పాడు. అది అన్నింటికన్నా గొప్పది. వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది, పిల్లలు దేవుడిచ్చే బహుమానాలని దేవుడే చెప్పాడు. వాటిని మనం పాపాలతో పోల్చకూడదు. పిల్లల కంటం తప్పు అని కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు అని కాదు, ఆడవాళ్ళకి నెలసరి రావడం అనేది తప్పు అని కాదు. ఇవన్నీ దేవుడు పెట్టినయే, ఇవన్నీ కూడా దేవుడు పెట్టినయే, శరీరంలో దేవుడు పెట్టినయే. వీటిని తప్పులుగా మనం చూడకూడదు. ఆ ప్రత్యక్ష గుడారములో ఉన్న రక్తానికి మిగతా అన్ని రక్తాలకి తేడా చూపించాలి అనేదే దేవుడి ప్రయత్నం. ఏ రక్తమైనా కానీ పరిశుద్ధ గుడారంలో అర్పింపబడే రక్తం యొక్క భావాన్ని మర్చిపోయేలా చేయకూడదు అనేది దేవుడి యొక్క ఉద్దేశం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ అధ్యాయంలో ఎవరికి ఏ డౌట్ వచ్చినా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మగపిల్లను కానీ ఆడపిల్లను కానీ కనిన స్త్రీ గూర్చిన విధి. స్త్రీ కన్న తర్వాత మగపిల్లనైనా కానీ ఆడపిల్లన కానీ కన్న తర్వాత రక్తస్రావం అవుద్ది కాబట్టి వాళ్ళకి రెస్ట్ లాగా వాళ్ళు క్లీన్గా పరిశుభ్రంగా ఉండేలాగా ఇన్ని రోజులు కూడా వాళ్ళు ప్రత్యక్ష గుడారానికి దూరంగా ఉండాలి అనేది దేవుడు ఇక్కడ విధిస్తున్న ఆజ్ఞ విధి. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల, ఒకవేళ ఎవరన్నా కానీ పేదవాళ్ళు ఉన్నారు గొర్రె పిల్లను వాళ్ళు తేలేరు, అలాంటప్పుడు ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను దహన బలిగా ఒకదానిని పాప పరిహారార్థ బలిగా ఒకదాన్ని తీసుకొని రావలెను. ఇన్ఫ్యాక్ట్ మీరు గమనిస్తే ఈ ఆచారాన్ని కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియ కూడా పాటించింది అని మనం గమనించవచ్చు. లూకాసు వార్తలో మనం చదివితే యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియ కూడా ఈ తెల్ల గోవల్ని పావురు పిల్లల్ని యేసుక్రీస్తు వారిని కన్న తర్వాత ఈ 40 రోజులు ఆవిడ పాటించింది, ఆ తర్వాత అర్పణ అర్పించింది. మరి మరియ గారు ఏ పాపం చేశారు, యేసుక్రీస్తు వారు ఏ పాపం చేశారు? ఇవి పాపానికి సంబంధించినవి కావు, శుద్ధీకరణకు సంబంధించినవి. అంటే తమను తాము క్లీన్ చేసుకోవడం, పరిశుభ్రతకు సంబంధించిన విషయాలు. ఇలాగే దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే ఆ రక్తం వెనకాల ప్రత్యక్ష గుడారంలో ఒక వేరే అర్థం ఉంది, అది మారిపోకుండా ఉండడానికి. పైన 11వ అధ్యాయంలో ఆహారపు అలవాట్ల గురించి ఎందుకు అలాగే చెప్పాడు అంటే ఆ బలివ్వడానికి ఏ ఏ జంతువులు అయితే వాడుతున్నారో అవే ఎందుకు వాడాలనే దాని వెనకాల వేరే భావాలు ఉన్నాయి. ఆ భావాలు జనాలు మర్చిపోకుండా ఉండడానికి. దేవుడి యొక్క ప్రత్యక్ష గుడారంలో జరగబోయే పనులన్నింటి వెనకాల ఉండే భావాలు జనాలు మర్చిపోకుండా ఉండడానికి దేవుడిదంతా కూడా చెబుతున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. 11వ అధ్యాయం చదివితే ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎవరైనా కానీ ఈ అధ్యాయాన్ని అర్థం చేసుకోవడానికి కష్టపడుతూ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. నెక్స్ట్
యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును. ఆ 40 దినాలు కానీ 80 దినాలు కానీ పూర్తయిపోయిన తర్వాత అప్పుడు ఆవిడ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళడానికి అర్హురాలు అనేది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. లేవికాండం 13 అధ్యాయం కూడా మనం చదువుకుందాం, 14 అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. ఇప్పుడు దాకా మనం దేని గురించి మాట్లాడుకున్నాం? మరణం గురించి 11 అధ్యాయంలో మాట్లాడుకున్నాం, రక్తం గురించి 12 అధ్యాయంలో మాట్లాడుకున్నాం, రోగం గురించి 13 అధ్యాయంలో మాట్లాడుకుంటాం. రోగాన్ని కూడా దేవుడు అపరిశుభ్రం అని ఎందుకు అన్నాడు, ఎలా అన్నాడు, అది కూడా మనం చూద్దాం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, ఒకని దేహ చర్మమందు వాపు గాని పక్కు గాని నిగనిగలాడు మచ్చ గాని ఉండి వాని దేహ చర్మమందు కుష్టు పొడ వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను యొద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకని యొద్దకైనను వాన్ని తీసుకొని రావలెను. ఎవరికైనా కానీ స్కిన్ డిసీజ్, కుష్టు అనగానే ఇప్పుడున్న కుష్టు వంటిది మాత్రమే కాదండి, శరీరం పైన చర్మ వ్యాధులు ఏదున్నా కానీ ఆ వ్యాధులు వచ్చినప్పుడు యాజకుల దగ్గరికి తీసుకురావాలని దేవుడు చెప్తున్నాడు. కేవలం కుష్టు మాత్రమే కాదు, ఇప్పుడు చాలా రకాలైన చర్మ వ్యాధులు ఉంటాయి కదా, ఒకరి దగ్గర నుంచి ఒకరికి పాకేయి ఆ చర్మ వ్యాధులు దేహమందు, ఇక్కడ చెప్తున్నాడు చూడండి, దేహ చర్మమందు వాపు గాని పొక్కు గాని నిగనిగలాడు మచ్చ గాని ఏదైనా కానీ చర్మ వ్యాధి ఉన్నప్పుడు యాజకుడి దగ్గర తీసురండి అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు తీసుకురమ్మంటాడో నేను చివరిలో చెప్తా. ఆ యాజకుడు వాని దేహ చర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడ అందలి వెంట్రుకలు తెల్లబారిన ఎడలను, ఆ పొడ అతని దేహ చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది కుష్టు పొడ. అంటే ఒకవేళ వెంట్రుకలు తెల్లబడిన ఆ కొద్ది ప్రాంతంలో మాత్రమే అక్కడ ఏదో డిసీజ్ వచ్చిందని దాని అర్థం. దేహ చర్మం కంటే పల్లముగా అంటే ఆ చర్మం లోపలికి వెళ్ళిపోయింది, పైన ఏదో పొట్టులేసింది, ఏదో రోగం వచ్చింది, ఏదో గాయమైంది, స్కిన్ డిసీజ్ అని దాని అర్థం. అది కుష్టు పొడగానే ఇప్పుడున్న కుష్టు రోగం ఒక్కటే తీసుకోకండి, చర్మ వ్యాధులు అన్నీ అని దాని అర్థం. యాజకుడు వాడిని చూచి అపవిత్రుడు అని నిర్ణయింపవలెను. ఇప్పుడు రోగం ఉంది అని చెప్పి యాజకుడు వీటిని చూసి ఆ గాయాన్ని చూసి కన్ఫర్మ్ చేస్తాడు, అతడు అపవిత్రుడు అని యాజకుడు చెప్తాడు అనమాట. ఆ గాయాన్ని చూసి ఒకవేళ అపవిత్రుడు కాకపోతే పవిత్రుడు అని చెప్తాడు. ఆ గాయాన్ని బట్టే యాజకుడు దాన్ని గమనించి చెప్తాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అపవిత్రుడైతే ఏం చేయాలో కూడా కింద చెప్తాడు, ముందు చదువుకుంటూ వెళ్దాం. నిగనిగలాడు మచ్చ చర్మము కంటే పల్లము కాక వాని దేహ చర్మమందు తెల్లగా కనబడిన ఎడలను దాని వెంట్రుకలు తెల్లబారకున్న ఎడలను ఆ యాజకుడు 7 దినములు ఆ పొడగలవాన్ని కడగా ఉంచవలెను. ఇప్పుడేంటి, పైనేమో అపవిత్రుడు, ఖచ్చితంగా అది చర్మ వ్యాధి అని తేలిపోయింది. ఇప్పుడు యాజకుడికే డౌట్ వచ్చిందనుకో, ఇది చర్మ వ్యాధా కాదా అని యాజకుడికే డౌట్ వచ్చిందనుకో, 7 దినాలు 7 రోజులు ఏం చేయాలి, మనల్ని దూరంగా పెట్టాలి. ఇప్పుడు ఈ 7 రోజుల్లో ఆ వ్యాధి పెరిగిందా లేదా అని మళ్ళీ టెస్ట్ చేస్తాడు అనమాట యాజకుడు. 7వ నాడు యాజకుడు వాణ్ణి చూడవలెను. ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండిన ఎడల యాజకుడు మరి 7 దినములు వాణ్ణి కడగా ఉంచవలెను. ఇప్పుడు 7 దినాల్లో ఏం జరిగిద్ది, ఇద్దరు గాయం మానిపోయిద్ది, లేదా అలాగే ఉంటది, లేదా గాయం ముదిరిద్ది. గాయం ముదిరితేనేమో రోగం ఉంది, చర్మ వ్యాధి ఉంది అని చెప్పేసి మళ్ళీ అపవిత్రుడు అని చెప్పాలి. గాయం మానిపోతేనేమో పవిత్రుడు అని చెప్పాలి. అట్లా కాకుండా అలాగే ఉందనుకో, సేమ్ అలాగే ఉందనుకో, మరి 7 దినములు వాడిని కడగా పెట్టాలి. అంటే ఇంకో 7 రోజులు అబ్జర్వేషన్లో పెట్టాలి, ఇంకో 7 రోజులు పరిశీలించాలి. మరలా 7వ నాడు యాజకుడు 2వసారి వారిని చూడవలెను. అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే రీతిన ఉండిన ఎడల యాజకుడు వానిని పవిత్రుడు అని నిర్ణయింపవలెను. ఏదర్ ఆ గాయం మానిపోనన్నా మానిపోవాలి, లేదా సుమారుగా 14 రోజులు ఆ గాయం వ్యాపించకుండా అలాగైనా ఉండాలి, అప్పుడు వాడు పవిత్రుడు. లేదా గాయం వ్యాపించినా, లేదా ఫస్ట్లో చూడగానే ఇది చర్మ వ్యాధి అని అర్థమైపోయినా అప్పుడు అతను దూరంగా పెట్టాలి, అపవిత్రుడు అంటున్నాడు. అది పక్కే వాడు తన బట్టలు ఉదుక్కొని పవిత్రుడగును. అదేం పెద్ద రోగం కాదులే, అది పక్కే వాడు తన బట్టలు ఉదుక్కొని పవిత్రుడగును. ఈ 14 రోజులు కడగా ఉన్నాడు కదా, ఇప్పుడు నీట్గా స్నానం చేసి అతడు మళ్ళీ మామూలుగా ఉండొచ్చు, నార్మల్గా బతకొచ్చు అని చెప్తున్నాడు. అయితే తన శుద్ధ విషయము యాజకునికి కనబడిన తరువాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వాడు 2వసారి యాజకుని కనబడవలెను. ఈ 14 రోజుల తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు, ఆ తర్వాత అది విస్తారంగా వ్యాపించింది అనుకో, మరలా యాజకుడి దగ్గర రావాలి మనోడు. అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడు అని నిర్ణయింపవలెను. మరలా ఇప్పుడు వ్యాపించింది కాబట్టి మనోడు అపవిత్రుడు అని చెప్పి జనాలకు చెప్పాలి. కుష్టుపొడ యొక్కనికి కలిగిన ఎడల యాజకుని యొద్దకు వాణ్ణి తీసుకొని రావలెను. యాజకుడు వాణ్ణి చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడిన ఎడలను, అది వెంట్రుకలను తెల్లబరిచిన ఎడలను, వాపులో పచ్చి మాంసము కనబడిన ఎడలను, అది వాని దేహ చర్మమందు పాతదైన కుష్టము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. పాత కుష్టు మళ్ళా వచ్చినా కానీ, అంటే ఏ రోగం, చర్మ రోగం ఏదైనా కానీ ప్రొసీజర్ ఒకటే, అపవిత్రుడు అని చెప్పాలి. మీరు గమనించండి, ఇదంతా కూడా ఎలా కనబడుతుంది, యాజకులు ఇక్కడ డాక్టర్ లాగా కూడా కనబడుతున్నారు చూడండి. పాతకాలంలో అంటే ఈ ట్రీట్మెంట్లు లేవు కదండి, ఇప్పుడంటే అనేక రకమైన ఇంజక్షన్లు, మెడిసిన్, అనేక రకమైన
ఎక్కువైనా వచ్చాయి. పాతకాలంలో ఆరోగ్యమైనా దేవుడే చూసుకోవాలి, పోలీసులు లాంటి చట్టాలైనా దేవుడే చూసుకోవాలి, కోర్టుల్లాగా న్యాయాలు చూడాలన్నా దేవుడే చూడాలి, డిపార్ట్మెంట్ లాగా పేదవాళ్ళకి సహాయం చేయాలన్నా దేవుడే చూడాలి. అన్నీ ఒక గవర్నమెంట్ చేసే పనులన్నీ దేవుడే చేయాలి. కాబట్టి వాళ్ళకి అన్ని రకాల ఆజ్ఞలు ఇస్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మొన్న దాకా కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఏం చేసాం? అందరం కూడా ఎవరైతే కరోనా వచ్చిందో వాళ్ళందరూ కూడా దూరంగా ఉన్నారు. ఎందుకు? వేరే వాళ్ళకి అది స్ప్రెడ్ అవ్వకుండా చూడడానికి. ఇక్కడ కూడా అలాగే ఏదైనా చర్మ రోగం, ఏదైనా అంటువ్యాధి ఏదో మనకు తెలియదు కదా, అవన్నీ కూడా యాజకుడు పరిశీలించి మీరు దూరంగా ఉండాలి. ఎందుకంటే మీ రోగం అందరికీ అంటుద్ది కాబట్టి ఒక క్వారంటైన్ లాగా మనం ఎలా అయితే అంతకుముందు కరోనా టైంలో ఉన్నామో అలాగా 7 రోజులు 14 రోజులు వీళ్ళని ఉంచాలి. అది తగ్గుతుందా పెరుగుతుందా వ్యాపిస్తుందా అనే దాన్ని బట్టి అతడు ఎంతమందికి ఎంతకాలం దూరంగా ఉండాలి, కడగా ఉండాలి అనేది యాజకుడు నిర్ణయిస్తాడు అనేది చెప్తున్నాడు. పైన 12వ అధ్యాయంలో అయినా కానీ రక్తం వల్ల కలిగే రోగాలకి దూరంగా ఉండాలి అని, పైన 11వ అధ్యాయంలో ఆహారపు అలవాట్లు, చచ్చిపోయిన జంతువులు వాటి వల్ల కలిగే రోగాలకు దూరంగా ఉండండి అని. దేవుడు మరణం ద్వారా, రక్తం ద్వారా, ఈ రోగం ద్వారా, వీటన్నింటి ద్వారా మనుషులు నీట్గా క్లీన్గా ఉండాలి. క్లీన్ అన్క్లీన్, పవిత్రత అపవిత్రత అనగానే క్లీన్ అన్క్లీన్, పరిశుభ్రత అపరిశుభ్రత. అంతేగాని కొత్త నిబంధనలో పాపం చేసిన వాడు అపరిశుద్ధుడు అంటారు కదా, ఆ పరిశుద్ధత అపరిశుభ్రత, ఆ పాపము ఆత్మ సంబంధమైన విషయాల్ని ఈ లేవి కాండంలో ఉన్న శరీర సంబంధమైన విషయాలకి మనం అప్లై చేయకూడదు. ఇప్పుడు లాజరు అనే అతను కనబడతాడు మనకి లోకాసు వార్తలో, ఒళ్ళు నిండా కురుపులు, కానీ అతడు పరలోకానికి వెళ్ళాడు కదా. పాపము, పరిశుద్ధత, విశ్వాసము ఆ పదాలు తీసుకొచ్చి ఈ పవిత్రత అపవిత్రత దగ్గర, క్లీన్ అన్క్లీన్ దగ్గర మీరు అప్లై చేయకూడదు. క్రైస్తవులైనా విశ్వాసులైనా మామూలు మనుషులైనా ఎవరైనా కానీ నీట్గా ఉండాలి. రోగాలకి అంటువ్యాధులకి, రోగాలు తీసుకొచ్చే వాటికి దూరంగా ఉండాలి అనేది దేవుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏదైనా రోగం వస్తే ఇజ్రాయెల్ జాతి అంతరించిపోకుండా ఎవరైతే రోగస్తులు ఉన్నారో వాళ్ళని ముందే దూరం పెట్టేలాగా దేవుడు ఇవన్నీ కూడా చేస్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ 11వ అధ్యాయంలో నేను ఒక మాట చెప్పా, ఆజ్ఞలు మనిషి కోసం, అంతేగాని మనిషి ఆజ్ఞల కోసం కాదు. ఎవడైనా కానీ ఈ భావాన్ని మర్చిపోయి, అంటే వేరే వాళ్ళకి రోగాలు స్ప్రెడ్ అవ్వకుండా దేవుడు ఇదంతా పెడుతున్నాడు అనే భావాన్ని మర్చిపోయి ఆ రోగం వచ్చినోడిని నీచంగా చూశారనుకో, వాడిని ఇబ్బంది పెట్టారనుకో, మరలా దేవుడు తీర్పు తీరుస్తాడు. అది మనం గమనించాలి. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు వచ్చి అందరినీ స్వస్థపరిచేటప్పుడు కుష్ఠరోగులను ఆయన పట్టుకోలేదా? చర్మ వ్యాధులు వచ్చిన వాళ్ళు ఆయన పట్టుకోలేదా? ఎందుకు పట్టుకున్నాడు? ఆజ్ఞల సారాంశం ఒకళ్ళ వల్ల రోగం ఇంకోళ్ళకి అంటకూడదు, లేదా కొత్త నిబంధనలకు వస్తే ఒకళ్ళ వల్ల పాపం ఇంకోళ్ళకి అంటకూడదు అని. అంతేగాని దాన్ని బాగు చేయొద్దని కాదు. యేసుక్రీస్తు వారు బాగు చేయడానికి పట్టుకున్నాడు కాబట్టి ఎవరినైనా పట్టుకోవచ్చు. అంటే మనసు అనేది ఇంపార్టెంట్. ఆజ్ఞలు మనిషి కోసం, అంతేగాని మనిషి ఆజ్ఞల కోసం కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్లు ఎలా అయితే క్వారంటైన్, ఇప్పుడు మన కరోనా టైంలో మనం ఎలా ఉన్నాము అనేది మీకు గుర్తు తెచ్చుకుంటే ఈ విషయాలన్నీ కూడా మీకు సింపుల్గా అర్థమవుతాయి. పాతకాలంలో ఇలా అనేక రకాలైన వ్యాధులు, బర్డ్ ఫ్లూ అని అయ్యని అని వచ్చి చాలా కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. ఇజ్రాయేలీలకి అటువంటి రోగాలన్నిటికీ దూరంగా ఉండడానికి దేవుడు కొన్ని ఆజ్ఞలు విధిస్తున్నాడు. క్లీన్ అన్క్లీన్, వేటి విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా క్లీన్గా ఉండాలి, వేటి విషయాల్లో ఎప్పటికప్పుడు వీళ్ళని పరిశుభ్రపరచుకుంటా నీళ్లతో క్లీన్ చేసుకుంటా ఉండాలి అనేది మనం వీటి నుండి గమనించాలి. ఎవరికైనా కానీ ఎక్కడైనా కానీ అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. వానిని కడగా ఉంచకూడదు, వాడు అపవిత్రుడు. మళ్ళీ రెండోసారి టెస్ట్ చేయాల్సిన పని లేదు. మళ్ళీ ఇంకో 7 రోజులు నువ్వు కడగా ఉండని చెప్పి మళ్ళీ టెస్ట్ చేయాల్సిన పని లేదు. వాడు అపవిత్రుడు అని డిక్లేర్ చేసేసి దూరంగా ఉంచొచ్చు. కుష్ఠము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంత వరకు ఆ పొడగల వాని తల మొదలుకొని పాదముల వరకు కుష్ఠము వాని చర్మమంతయు వ్యాపించి ఉండిన ఎడల యాజకుడు వాణ్ణి చూడవలెను. ఆ కుష్ఠము వాని దేహమంతా వ్యాపించిన ఎడల ఆ పొడగలవాడు పవిత్రుడు అని నిర్ణయింపవలెను. అదేంటి, శరీరం అంతా వస్తే పవిత్రుడు ఎలా అవుతాడు అంటే ఇంకా అది స్ప్రెడ్ అయ్యే స్టేజ్ ఆగిపోయింది, ఇంకా హీలింగ్ స్టేజ్ మొదలైంది అంటే అది ఇంకా వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వదు, ఇక అది మానిపోయే స్టేజ్కి వచ్చింది అని దాని అర్థం. ఇప్పుడు కొద్దిగా వచ్చింది అనుకో చర్మం మీద ఎక్కడైనా, అది మిగతా చర్మం మొత్తానికి పాకుతుందా లేదా అని చూడాలి. ఇక ఒళ్ళంతా అది అయిపోయింది, ఎక్కడ కొంచెం కూడా ఖాళీ లేదు అంటే ఇక అది మానుతుంది అని దాని అర్థం. అది ఇక రోగం మానిపోతుంది కాబట్టి అతడిక పవిత్రుడు అని నిర్ణయింపాలి. వాని ఒళ్ళంతయు తెల్లబారెను, వాడు పవిత్రుడు. ఇక ఒళ్ళంతా కూడా అయిపోయింది అంటే అది ఇంకా వేరే చోటకి స్ప్రెడ్ అవ్వదు. ఒంటి మీద ఎక్కడ తల మొదలుకొని అరికాలు వరకు ఎక్కడ కూడా ఖాళీ లేదు అంటే ఇక దాని పని అయిపోయింది, అది ఇక తగ్గిపోతుంది, వేరే వాళ్ళకి పాకదు అనేది సూచన అనమాట. ఇప్పుడు బాడీలో ఎక్కడన్నా కొంచెం కానీ ఖాళీ ఉంది, అది ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు అంటే మరలా వాడు అపవిత్రుడు అని దాని అర్థం. అంటే వేరే వాళ్ళకి అది ఇంకా పాకుద్ది అని దాని అర్థం. అయితే వాని యొంట పచ్చి మాంసము కనబడు దినమున వాడు అపవిత్రుడు. మాంసం పచ్చిగా ఉందంటే అది కేవలం చర్మ వ్యాధి మాత్రమే కాదు, ఇంకా లోపలకి వ్యాపిస్తుంది. పచ్చి మాంసం బయటికి కనబడుతుంది అంటే మళ్ళీ అదేదో తగ్గిపోయే రోగం కాదు, కాబట్టి మళ్ళా వాడు అపవిత్రుడు అని చెప్పి చెప్తున్నాడు.
యాజకుడు ఆ పచ్చి మాంసమును చూచి వాడు అపవిత్రుడు అని నిర్ణయింపవలెను. ఆ పచ్చి మాంసము అపవిత్రమే, అది కుష్ఠము, అంటే అది కాదు వేరే రోగం, మళ్ళీ ఇది కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అది చర్మం మీదకే కాకుండా లోపలికి కూడా వెళ్తుంది కాబట్టి వాడిని మళ్ళీ అపవిత్రంగా ఎంచాలి అని చెప్తున్నాడు. అయితే పచ్చి మాంసము ఆరి తెల్లబారిన ఎడల వాడు యాజకుని యొద్దకు రావలెను. యాజకుడు వాడిని చూడగా ఆ పొడ తెల్లబారిన ఎడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలెను. వాడు పవిత్రుడు. అంటే యాజకుడు చూసి చెక్ చేయాలి, అది స్ప్రెడ్ అయ్యేలాగా ఉందా, మానిపోయేలాగా ఉందా, ఎలా ఉంది. ఆ రోగం స్ప్రెడ్ అయ్యేలాగా ఉంటే యాజకుడు అపవిత్రుడు అని చెప్తాడు. ఒకవేళ ఆ రోగం ఆగిపోయింది, ఇంకా అక్కడతో తగ్గిపోయింది, ఇంకా వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వదు అంటే యాజకుడు పవిత్రుడు అని చెప్తాడు. ఇవన్నీ కూడా క్లీన్ అన్క్లీన్, పరిశుభ్రంగా ఎలా ఉండాలి, అపరిశుభ్రంగా ఎలా ఉండకూడదు అనే దానికి సంబంధించినవి ఇవన్నీ కూడా అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఒకని దేహ చర్మమందు పుండు పుట్టి మానిన తరువాత ఆ పుండుండిన చోట తెల్లని వాపైనను తెలుపుతో కూడిన ఎరుపు రంగు గల పొడగాని నెగనెగలాడు తెల్లని పొడగాని పుట్టిన ఎడల యాజకునికి దాన్ని కనబరుచుకొనవలెను. యాజకుడు దాన్ని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను దాని వెంట్రుకలు తెల్లబారి ఉండిన ఎడలను యాజకుడు వాడు అపవిత్రుడు అని నిర్ణయింపవలెను. అది పుంటి వలన పుట్టిన కుష్టుపొడ, అంటే పుళ్ళు కొంచెం పెద్ద అయిపోయి అవి విస్తరిస్తున్నాయి అని దాని అర్థం. అలాంటి వాళ్ళను కూడా అపవిత్రులుగా ఎంచాలి. యాజకుడు దాన్ని చూచినప్పుడు దానిలో తెల్లని వెంట్రుకలు లేకపోయిన ఎడల అది చర్మము కంటే పల్లము కాక కొంచెము నయముగా కనబడిన ఎడల యాజకుడు 7 దినములు వాడిని ప్రత్యేకముగా ఉంచవలెను. అంటే యాజకుడు డౌట్ వచ్చింది కాబట్టి ఇది పూర్తిగా డిసీజా కాదా, వేరే వాళ్ళకి పాకిద్దా పాకదా అవన్నీ చూసుకొని మళ్ళీ 7 రోజులు వాడిని దూరంగా పెట్టాలి, అంటే అబ్జర్వేషన్లో పెట్టాలి. అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడు అని నిర్ణయింపవలెను. అది కుష్టుపొడ. నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండిన ఎడల అది దద్దురు, యాజకుడు వాడు పవిత్రుడు అని నిర్ణయింపవలెను. అది పాకుతుందా లేదా, అది ఎలా ఉంది, దాని లక్షణాలను బట్టి వాడు అపవిత్రుడా పవిత్రుడా అనేది యాజకుడు నియమించాలి. దద్దురు కలిగిన దేహ చర్మమందు ఆ వాత ఎర్రగానే గాని తెల్లగానే గాని నిగనిగలాడు తెల్లని మచ్చయే గాని నుండిన ఎడల యాజకుడు దాన్ని చూడవలెను. నిగనిగలాడు ఆ మచ్చలోని వెంట్రుకలు తెల్లబారిన ఎడలను అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది వాత వలన పుట్టిన కుష్టుపొడ. యాజకుడు వాడు అపవిత్రుడు అని నిర్ణయింపవలెను. అది కుష్ఠము. కుష్ఠం అంటే చెప్పాను కదా, కుష్ఠరోగం ఒకటే కాదు, ఏవేవైతే రోగాలు ఉంటాయో వాటన్నిటిని కూడా కుష్ఠము అని చెప్తున్నాడు. ఇప్పుడు మనకు చదువుకుంటుంటే ఇవన్నీ కూడా చాలా పెద్దగా లెంతీగా కనబడుతున్నాయి, కానీ ఒకసారి మీరు ఆలోచించండి, డాక్టర్లు ఎన్ని చదువుతారు, ఎన్ని పుస్తకాలు చదువుతారు, ఎన్ని రకాల రోగాల గురించి చదువుకుంటారు. వాటన్నిటిని కూడా దేవుడు కొన్ని అధ్యాయాల్లోనే ఈ లేవికాండం ఒక్క పుస్తకంలోనే పెట్టేశాడు. అంటే త్వరగా అయిపోతున్నాయి, త్వరగా చెప్తున్నాడు వాళ్ళకి అన్ని రకాల వ్యాధుల గురించి అని మనం అనుకోవాలి. అంతేగాని మనం ఇప్పుడు చదువుకోవడానికి చాలా విస్తారంగా ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు మనకి డాక్టర్లు మెడిసిన్స్ ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి వీటన్నిటిని చులకనగా చూడకూడదు. ఆ కాలంలో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అనేక సంవత్సరాలు ఇజ్రాయేలీని పవిత్రంగా ఉంచడానికి, రోగాలకి దూరంగా ఉంచడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడ్డాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ఇజ్రాయేల్ జాతి మొత్తాన్ని కూడా ఈ ఆజ్ఞలు కాపాడాయి అనేది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇప్పుడు మనం కొత్త నిబంధనలో ఉన్నాం కాబట్టి పాత నిబంధన పాటించాల్సిన అవసరం లేదు. బట్ దీని భావాన్ని గమనించాలి. ఆ 4000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అప్పుడు పరిస్థితులను బట్టి ఈ పద్ధతులన్నీ కూడా మనం ఆలోచించాలి. కరోనా రీసెంట్ గా వచ్చింది, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత వచ్చిన కరోనాకే మనం ఇవన్నీ పాటిస్తుంటే మరి 4000 సంవత్సరాల క్రితం ఎటువంటి మెడిసిన్ లేనప్పుడు ఇవన్నీ పాటించడం ఎంత ముఖ్యమో మనం గమనించాలి. యాజకుడు దాన్ని చూచినప్పుడు అది నిగనిగలాడు మచ్చలో తెల్లని వెంట్రుకలు లేకయే గాని చర్మము కంటే పల్లముగా నుండకయే గాని కొంత నయముగా కనబడిన ఎడల యాజకుడు 7 దినములు వాణ్ణి కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు వాణ్ణి చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది కుష్ఠమే. అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటనే ఉండి కొంచెం నయముగా కనబడిన ఎడల అది వాతపు వాపే, కాబట్టి వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను. అది వాతపు మంటయే. 7 రోజులు చెక్ చేయాలి. ఆ 7 రోజుల్లో అది మానిపోతుంటే 7 రోజుల తర్వాత వాడిని పవిత్రుడు అని చెప్పాలి. మానకుండా అలాగే ఉంటే ఇంకో 7 రోజులు చెక్ చేయాలి. ఒకవేళ ఇంకా పెరుగుతుంటే అపవిత్రుడు అని నిర్ణయించాలి. ఇదంతా కూడా దేవుడు వీళ్ళకి మరలా ఆ రోగానికి సంబంధించి రోగాలు మారే కొద్దీ మళ్ళా చెప్తున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. పురుషుడికైనను స్త్రీకైనను తలయందేమి గడ్డమందేమి పొడ పుట్టిన ఎడల యాజకుడు ఆ పొడను చూడగా అది చర్మము కంటే పల్లముగాను సన్నమైన పసుపచ్చ వెంట్రుకలు కలదిగాను కనబడిన ఎడల వాడు అపవిత్రుడు అని యాజకుడు నిర్ణయింపవలెను. అది బొబ్బ, తల మీదనేమి గడ్డం మీదనేమి పుట్టిన కుష్ఠము. యాజకుడు ఆ బొబ్బైన పొడను చూచినప్పుడు అది చర్మము కంటే పల్లము కాని ఎడలను దానిలో నల్ల వెంట్రుకలు లేని ఎడలను యాజకుడు ఆ బొబ్బైన పొడగలవానిని
తీసుకొని 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు ఆ పొడను చూడవలెను. ఆ బొబ్బ వ్యాపింపక ఎండిన ఎడలను, దానిలో పసుపచ్చ వెంట్రుకలు లేని ఎడలను, చర్మము కంటే పల్లము కాని ఎడలను వాడు క్షౌరము చేయించుకొనవలెను గాని ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు. యాజకుడు బొబ్బగల వానిని మరి 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మము కంటే పల్లముగా ఎండిన ఎడల యాజకుడు వాడు పవిత్రుడు అని నిర్ణయింపవలెను. తల మీద వచ్చినట్టు గురించి మాట్లాడుతున్నాడు. వాటిని ఎలా చెక్ చేయాలి, అది పెద్దదవుద్దా, అది డేంజరా కాదా అని వాటిని ఎలా చెక్ చేయాలి అని చెప్తున్నాడు. ఇవాళ మనందరికీ కూడా హాస్పిటల్లో డాక్టర్లు ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఈ పద్ధతులు మనం పాటించట్లేదు. కానీ ఇజ్రాయేలీలకి ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. వాడు తన బట్టలు ఉతుక్కొని పవిత్రుడగును. ఒకవేళ అదేం ప్రాబ్లం లేకపోతే పవిత్రుడు, ప్రాబ్లం ఉంటే అపవిత్రుడు. వాడు పవిత్రుడు అని నిర్ణయింపబడిన తర్వాత బొబ్బ విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు మరలా వాడిని చూడవలెను. అప్పుడు ఆ మాద వ్యాపించిండిన ఎడల యాజకుడు పసుపచ్చ వెంట్రుకలను వెదగనక్కర్లేదు, వాడు అపవిత్రుడు. అది వ్యాపించింది అంటే మళ్ళీ ఇంకా క్లోజ్గా చూడాల్సిన అవసరం లేదు, వాడు అపవిత్రుడు. అయితే నిలిచిన ఆ మాదలో నల్ల వెంట్రుకలు పుట్టిన ఎడల ఆ మాద బాగుపడెను, వాడు పవిత్రుడు. యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. ఇవన్నీ కూడా డాక్టర్లకు బాగా అర్థమవుతాయి, ఎందుకంటే ఒక్కో దానికి ఒక్కో రోగం. ఇప్పుడు వాటి పేర్లు మారిపోయి ఉండొచ్చు. దేవుడు ఇక్కడ బొబ్బ, మాద ఇవన్నీ కూడా మోషే ఆ కాలానికి సంబంధించి పదాలు రాశాడు. ఈ కాలంలో వాటికి వేరే పేర్లు పెట్టుండొచ్చు, కానీ భావం మాత్రం ఒకటే. ఏంటా భావం? అది డేంజర్ అయితే వాడిని దూరంగా పెట్టాలి. డౌట్గా ఉంటే 7 రోజులు పరీక్షించాలి. మరలా డౌట్గా ఉంటే ఇంకో 7 రోజులు పరీక్షించాలి. ఒకవేళ తల మీద అయితే తల క్షౌరము చేసి పరిశీలించాలి. ఒకవేళ ఏమీ లేదు అనుకుంటే ఆ తర్వాత అతన్ని పవిత్రుడు అని చెప్పొచ్చు. ఏదన్నా ఉంటే అపవిత్రుడు అని చెప్పాలి. మరియు పురుషుని దేహ చర్మమందేమి, స్త్రీ దేహపు చర్మమందేమి నెగనెగలాడు మచ్చలు అనగా నెగనెగలాడు తెల్లని మచ్చలు పుట్టిన ఎడల యాజకుడు వాడిని చూడవలెను. వారి దేహ చర్మమందు నెగనెగలాడు మచ్చలు వాడి అందుండిన ఎడల అది చర్మమందు పుట్టిన ఒక పొక్కు, వాడు పవిత్రుడు. చిన్న చిన్న మచ్చలైతే పర్లేదు, వాళ్ళు పవిత్రులు. తల వెంట్రుకలు రాలిన వాడు బట్టతలవాడు అయినను వాడు పవిత్రుడు. బట్టతలనంత మాత్రాన అదేం అపవిత్రం కాదు, అది కూడా పవిత్రమే. ముఖము వైపున తల వెంట్రుకలు రాలిన వాడు బట్ట నొసటి వాడు కూడా పవిత్రుడే. అయినను బట్ట తలయందే గాని బట్ట నొసట యందే గాని ఎర్రగా నుండి తెల్లని పొడ పుట్టిన ఎడల అట్టివాని బట్ట తలయందేనను బట్ట నొసటి ఎందైనను పుట్టిన కుష్టము. మామూలుగా ఎంట్రుకలు ఊడిపోతే ఓకే, అక్కడ ఏదన్నా వ్యాధి కనబడింది అంటే మరలా వాడు అపవిత్రుడు, అది కుష్టము. యాజకుడు వాడిని చూడవలెను. కుష్టము దేహ చర్మమందు కనబడినట్లు ఆ పొడ వాపు చూపునకు వాని బట్ట తల ఎందేనను వాని బట్ట నొసట ఎందేనను ఎర్రగా నుండి తెల్లని పొడైన ఎడల వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు. యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను. వాని కుష్టము వాని తలలో ఉన్నది, అంటే తలలో నుండి మొదలైంది అని చెప్తున్నాడు. మామూలుగా వెంట్రుకలు ఊడిపోతే అది వేరు, రోగం వస్తే అది వేరు. దాన్ని కూడా డిఫరెన్స్ చూడాలి. దీనికి దానికి కూడా యాజకులు జాగ్రత్తగా పరిశీలన చేయాలి అని చెప్తున్నాడు. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను. వాడు తల విరియబోసుకొనవలెను. వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అని బిగ్గరగా పలకవలెను. ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను. వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను. బయటికి బహిష్కరించేశారంటే అతను ఇంకా చచ్చిపోవడానికి వదిలిపెట్టారని కాదండి. పాళెమునకు వెలుపలైనా వీళ్ళు సహాయం చేయాలి. దానికి వేరే మార్గాలు ఉన్నాయి. అతడు చచ్చిపోవాలి అని కాదు, కానీ ఆ రోగము వేరే వాళ్ళకి వ్యాపింపకూడదు అని దాని అర్థం. కొన్నిసార్లు దీన్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. వాణ్ణేంటి అపవిత్రుడు అని వాణ్ణే పలకమంటున్నాడు అంటే దేవుడు ఇది నిందిస్తున్నాడని మనం అనుకోకూడదు. మిగతా వాళ్ళకి తెలియాలి కదా. ఇప్పుడు కరోనా రోగం వచ్చింది, అది వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఏం చేయాలి? మాస్క్ పెట్టుకోవాలి. నా దగ్గర నుండి వేరే వాళ్ళకి అది వ్యాపింపదు అనటం కోసం దానికి ఒక మాస్క్. సేమ్ అలాగే నేను రోగిని, నా దగ్గరికి రావద్దు అంటానికి అతడు అలా చెప్పాలి. ఎవరు కనబడినా కానీ తన దగ్గరికి రావద్దు, ఆ రోగం వాళ్ళకు కూడా అంటుకుంటది అని తను చెప్పాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. వాడిని చావు కొదిలేమని కాదు. బేదలను ఆదుకోవడం గురించి, రోగులను ఆదుకోవడం గురించి ఇంకా అనేక సూచనలు ఉన్నాయి, అనేక ఆజ్ఞలు ఉన్నాయి. వాటి దగ్గర నేను మరలా చెప్తా. ఇక్కడ వాళ్ళని వాళ్ళు పవిత్రపరచుకోవడం గురించి, పరిశుద్ధంగా ఉంచుకోవడం గురించి, రోగాలకి, మరణానికి, రక్తానికి దూరంగా ఉండడం గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ సందర్భాన్ని అక్కడ వరకే చూడాలి, కానీ వాడిని చావు వదిలిపెట్టేయాలి అనేది ఇందులో ఉన్న భావం కాదు. ఆ రోగానికి మిగతా వాళ్ళందరూ కూడా దూరంగా ఉండాలి అనేదే భావం. ఈ ఆజ్ఞలన్నింటినీ కూడా కొత్త నిబంధనలో పరిసయ్యులు, ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళు కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు. యేసుక్రీస్తు వారు మరలా వాళ్ళకి బోధించారు అని మనకు కనబడుతుంది. ఇదిగో మీరు ప్రతి చిన్నదాన్ని పాటిస్తున్నారు, కానీ ప్రేమ, కనికరం, విశ్వాసం అటువంటి భావాలు ధర్మశాస్త్రంలో ముఖ్యమైన వాటిని మీరు వదిలిపెట్టేస్తున్నారు. ఏగనే దోమనే వడబోసుకొని ఒంటని మింగుతున్నారు మీరు అని చెప్పి యేసుక్రీస్తు వారు ఒక ఉదాహరణ కూడా చెప్తాడు వాళ్ళ గురించి.
వీటి వెనకాల భావం అర్థం కాకపోతే మనం తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఇజ్రాయేలీలు ఎప్పుడైతే వీటి వెనకాల ఉన్న భావాలు మర్చిపోయారో దేవుడు పాత నిబంధన తీసేసి కొత్త నిబంధన ఇచ్చాడు అనేది మనకు అర్థం అవ్వాలి. భావం గనక మనం అర్థం చేసుకోలేకపోతే ఆ ఆజ్ఞ ఉండటం వల్ల ఉపయోగం లేదు. కొత్త నిబంధనలో ప్రతి దాన్ని కూడా యేసుక్రీస్తు వారు తన జీవితంలో చూపించారు కాబట్టి, నెరవేర్చారు కాబట్టి, మనం ఎలా బతకాలో ఎలా బతకూడదో ఎలా ఉండాలో యేసుక్రీస్తు వారిని చూసి నేర్చుకుంటాం కాబట్టి మనకి ఆజ్ఞలన్నీ కూడా ఇప్పుడు అవసరం లేదు. కానీ ఇజ్రాయేలీలు తాము ప్రయాణంలో తాము వెళ్ళబోయే వాగ్దాన దేశంలో ఎలా బ్రతకాలి అనే దానికి ఈ ఆజ్ఞలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరికన్నా ఏదైనా డౌట్ వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, మాట్లాడదాం. మరియు కుష్టుపొడ వస్త్రమందు కనబడినప్పుడు అది గొర్రె వెంట్రుకల బట్ట యందేమి, నార బట్ట యందేమి, నారతోనే గాని వెంట్రుకలతోనే గాని నేసిన పడుగునందేమి, పేక యందేమి, తోలు యందేమి, తోలుతో చేయబడు ఏ ఒక్క వస్తువు యందేమి పుట్టి ఆ పొడ ఆ బట్ట యందేమి, ఆ తోలునందేమి, ఆ పేక యందేమి, తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చదాళుగానే గాని ఎర్రదాళుగానే గాని కనబడిన ఎడల అది కుష్టుపొడ. కొన్ని రకాల వస్తువులు, కొన్ని రకాల బట్టలు, కొన్ని రకాల వెంట్రుకలు, వాటి వల్ల కూడా రోగాలు వస్తాయి. వాటి వల్ల ఏదైనా రోగం వచ్చినా కానీ అది ఎర్రదా ఎలా కనబడినా కానీ అది కూడా కుష్టుపొడ. యాజకునికి దాన్ని కనబరుచుకొనవలెను. యాజకుడు ఆ పొడను చూసి పొడగల వాటిని 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 7వ నాడు అతడు ఆ పొడను చూడవలెను. అప్పుడు ఆ వస్త్రమందు అనగా ఆ పడుగునందే గాని, పేకయందే గాని, తోలునందే గాని, తోలుతో చేసిన వస్తువునందే గాని ఆ పొడ వ్యాపించిన ఎడల అది కొరుకుడు కుష్టము, అది అపవిత్రము. ఇది ఒక రకమైన రోగం. ఈరోజు మనం ఈ రోగాలకి ఏ పేర్లు పెట్టినా కానీ మెడిసిన్లో ప్రతిదానికి రకరకాల పేర్లు ఉంటాయి. అవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి దాని లక్షణాలను బట్టి. ఆ పేర్లన్నీ గుర్తుంచుకోవడం కన్నా ఏదో రోగం, అటువంటి రోగాలకి ఇజ్రాయేలీని దూరంగా ఉండమని చెప్తున్నాడు. అతడు అపవిత్రుడు, వేరే వాళ్ళకి వ్యాపించకుండా ఉండాలి కాబట్టి అనేది చెప్తున్నాడు. కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెంట్రుకలతోనేమి చేసిన పడుగును, పేకను, తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలెను. అంటే ఆ వస్తువుల నుండి అది వ్యాపిస్తుంది కాబట్టి, ఆ వస్తువుల ద్వారా వస్తుంది కాబట్టి వాటన్నిటిని కూడా అగ్నితో కాల్చేయాలి. అది కొరుకుడు కుష్టము. అగ్నితో దాన్ని కాల్చివేయవలెను. అది మెల్లమెల్లగా తినేసిద్ది, వ్యాధులను ఇస్తుంది కాబట్టి అటువంటి వాటిని వెంటనే కాల్చేయాలి, దూరంగా ఉంచాలి. అయితే యాజకుడు చూచినప్పుడు ఆ పొడ ఆ వస్త్రమందు అనగా పడుగునందేమి, పేకయందేమి, తోలుతో చేసిన మరి దేని అందేమి వ్యాపింపకపోయిన ఎడల యాజకుడు ఆ పొడగల దానిని ఉదుకను ఆజ్ఞాపించి మరి 7 దినములు దాన్ని విడిగా ఉంచవలెను. మళ్ళీ ఇంకో 7 రోజులు చూడాలి ఒకవేళ డౌట్ వస్తే. ఆ పొడ దానిని ఉదికిన తరువాత యాజకుడు దాన్ని చూడవలెను. ఆ పొడ మారకపోయినను వ్యాపించకపోయినను అది అపవిత్రము. అగ్నితో దాన్ని కాల్చివేయవలెను. అది లోపలైనా గాని పైవైపున గాని పుట్టినను కొరుకుడు కుష్టముగా ఉండును. ఒక్కోసారి లోపల నుంచి వస్తే ఒకసారి బయట నుంచి వస్తుంది. దాన్ని కడిగి 7 రోజులు చూడాలి. ఆ వస్త్రాలు అప్పటికి బాగానే అయిపోతే ఓకే, లేదా అది ఇంకా స్ప్రెడ్ అవుతుంది, ఆ మచ్చలు ఇంకా అలాగే ఉన్నాయి, ఆ బ్యాక్టీరియానో వైరస్ అది ఇంకా పెరుగుతుంది అన్నట్టుగా యాజకుడికి కనబడితే అది మళ్ళా రోగము. యాజకుడు దాన్ని చూచినప్పుడు వస్త్రము ఉదికిన తరువాత ఆ పొడ వాడి యందు ఉండిన ఎడల అది ఆ వస్త్రములో ఉండినను, తోలులో ఉండినను, పడుగులో ఉండినను, పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలెను. చించడం అంటే ఓన్లీ చించడం అనే కాదండి, అగ్నితో కాల్చేయాలి, వాటన్నిటిని కూడా నాశనం చేయాలి. మళ్ళీ ఆ రోగం స్ప్రెడ్ అవ్వకుండా చూడాలి. అటు తర్వాత అది వస్త్రమందే గాని, పడుగునందే గాని, పేకయందే గాని, తోలుతో చేసిన దేని అందే గాని కనబడిన ఎడల అది కొరుకుడు కుష్టము. ఆ పొడ దేనిలో ఉన్నదో దాన్ని అగ్నితో కాల్చివేయవలెను. ఏ వస్త్రమే గాని, పడుగునే గాని, పేకనే గాని, తోలుతో చేసిన దేన్నే గాని ఉతికిన తరువాత ఆ పొడ వదిలిన ఎడల 2వ మారు దాన్ని ఉతకవలెను. అప్పుడు అది పవిత్రమగును. ఏదో ఒకసారి ఉతితే పోయిందని కాదు, మళ్ళీ 7 రోజులాగి మళ్ళీ 2వసారి ఉతకాలి. అప్పుడు కూడా అది కనబడకపోతేనే అప్పుడు అది పవిత్రం అంటున్నాడు. ఇప్పుడు కూడా కొంతమంది హాస్టల్లో ఉండే వాళ్ళకి బాగా తెలిసిద్ది. ఏదైనా రోగాలు వచ్చిన వాళ్ళు డ్రెస్సులు వేరే వాళ్ళు వేసుకున్నారనుకో, ఆ డ్రెస్సుల వల్ల ఆ రోగం పాకిద్ది అనమాట. మనుషులకి లేకపోయినా ఆ బట్టలు, ఆ వస్తువులు, అప్పుడు పాతకాలంలో అన్ని కూడా తోళ్ళతోటి ఆ వస్తువులతోటే చేసేవాళ్ళు కదా, వాటి వల్ల ఈ రోగం ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుద్ది. కాబట్టి వాటన్నిటిని కూడా కాల్చేయాలి, వాటన్నిటిని కూడా వాడకూడదు. వాటిని బట్టి వీళ్ళు అపవిత్రులు అవుతారు అనేది కూడా దేవుడు చెప్తున్నాడు. బొచ్చు బట్ట ఎందే గాని, నార బట్ట ఎందే గాని, బట్ట అంటే బట్టలు, నార బట్టలు ఎందే గాని, పడుగునందే గాని, పేక ఎందే గాని, తోలు వస్తువుల ఎందే గాని ఉండు కుష్టుపొడను గూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధి ఇదే. దాన్ని చూసి చెప్పాలి, పవిత్రమా అపవిత్రమా, ఏది పవిత్రం ఏది అపవిత్రం, ఇవన్నీ కూడా చెప్పే బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడు? యాజకులకు ఇచ్చాడు. అహరోను కానీ అహరోను కుమారులకు కానీ. ఇవన్నీ కూడా చదువుకోవడానికి కొంచెం లాంగ్గా ఉంటాయి, చాలా
పెద్ద అధ్యాయాలు చదివినట్టుగా మరలా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ కాలానికి మనం అప్లై చేసుకుంటున్నాం కాబట్టి మనకు అలా అనిపిస్తున్నాయి. కానీ ఆ కాలంలో మెడిసిన్ లేదు, ఇంజెక్షన్ లేదు, టాబ్లెట్ లేదు, యాంటీబయాటిక్స్ లేవు, ఏం లేవు. మరి ఆ కాలంలో దేవుడు వీళ్ళని పరిశుభ్రంగా ఎలా ఉండమన్నాడు, రోగాలకి దూరంగా ఎలా ఉండమన్నాడు, దేవుడి లక్షణాలు వీళ్ళలో కనబడాలి అంటే వీళ్ళు శరీర ప్రకారంగా ఎంత శుభ్రంగా ఉండాలి, ఆత్మ ప్రకారంగా ఎంత నీతి న్యాయాలతో ఉండాలి. ఇవన్నీ కూడా దేవుడు ప్రతి చిన్న విషయాన్ని అర్థం చేసుకుని ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్త తీసుకుని వాళ్ళకి అనేక రకాలైన ఆజ్ఞలు బోధించాడు అనేది మనం గమనించాలి. ఇంకా మిగతా రాబోయే అధ్యాయాల్లో కూడా కొంచెం ఇలాగే ఉంటుంది. ఇజ్రాయేలీలకు మాత్రం ఇవి చాలా ముఖ్యమైన ఆజ్ఞలు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ కాలం అంతా అజ్ఞాన కాలం. ఇప్పుడంటే మనకి హాస్పిటల్ ఉన్నాయి, రోగాలకి, న్యాయాలకి, వాటికి పోలీస్ స్టేషన్లో కోర్టులు ఉన్నాయి, రాజ్యాంగాలు ఉన్నాయి, ఆత్మ సంబంధ విషయాల కోసం చర్చిలు ఉన్నాయి, ఆర్థికం కోసం జాబులు ఉన్నాయి. ఆ కాలంలో ఇజ్రాయేలీలకి అన్నీ తానే అయ్యి దేవుడు నడిపించాడు కాబట్టి అన్ని విషయాలు దేవుడే చెప్పాలి కాబట్టి ఇంత విపులంగా ప్రతి దాన్ని కూడా వాళ్ళకి వివరించుకుంటా వస్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. 12వ అధ్యాయమైనా 13వ అధ్యాయమైనా ఆ రోగాలకి, ఆ రక్తానికి, ఆటికి దూరంగా ఉండమంటున్నాడే కానీ ఇవి శరీరానికి సంబంధించినవే కానీ ఆత్మ సంబంధమైన పాపానికో పరిశుద్ధత పాపాలకు సంబంధించిందో కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. వీటిని బట్టి శరీర సంబంధమైన ఆచారాలను బట్టి దేవుడు ఆత్మ సంబంధమైన విషయాలు చెప్తున్నాడు. శరీర ప్రకారంగానే మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అని మీకు ఇన్ని ఆజ్ఞలు ఇస్తే ఆత్మ ప్రకారంగా మీరు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఏ పాపము చేయకుండా ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఇంకెంత జాగ్రత్తగా మీ ఆత్మను కాపాడుకోవాలి. ప్రత్యక్ష గుడారంలోకి మీరు వెళ్ళాలి అంటే ఎంత క్లీన్గా ఉండాలి. రోగం ఉన్నవాడు, రక్తం అంటించుకున్నవాడు, మరణానికి దగ్గరగా ఉండే జంతువుల్ని తిన్నవాడు, ఆ కళేబరాలు ఏవి కూడా ప్రత్యక్ష గుడారం లోపలికి రాకుండా దేవుడు జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుడు ఏవైతే అంతకుముందు చెప్పాడో పాప క్షమాపణ, దేవుడి కృతజ్ఞత, అటువంటి ముఖ్యమైన విషయాలు, వాటి వెనకాలండే భావాలు ఇజ్రాయేలీలు మర్చిపోకుండా ఉండడానికి దేవుడి ఈ ఆజ్ఞలన్నీ కూడా పెట్టాడు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఎవరికైనా కానీ ఇవి చదివేటప్పుడు లేదా వినేటప్పుడు ఏ చిన్న డౌట్ వచ్చినా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, మనం మాట్లాడుకుందాం. ఇప్పటివరకు మనం మరణం గురించి మాట్లాడుకున్నాం, రక్తం గురించి మాట్లాడుకున్నాం, రోగం గురించి మాట్లాడుకున్నాం, ఇలాంటివే ఇంకా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ 14వ అధ్యాయంలో వీటి నుంచి ఎలా విముక్తి చెందాలి అని ఉంటుంది. 15వ అధ్యాయంలో మరలా ఇంకా అనేకమైన ఆజ్ఞలు ఉంటాయి. అవన్నీ కూడా రేపొద్దు నుండి, లేవికాండం 14వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు కానీ, రోగాలు వచ్చిన వాళ్ళు కానీ ఈరోజు హాస్పిటల్కి వెళ్ళండి. అలా రోగాలు వచ్చిన మిగతా వ్యక్తులతో మనం ఎలా ప్రవర్తించాలి అని మీకు సందేహం వస్తే యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూడండి. ఆయన ఎలా అయితే అందరినీ ప్రేమించాడో, అంటరాని తనం అంటూ ఎవరిని దూరంగా పెట్టలేదు, రక్తస్రావం కలిగిన స్త్రీని దగ్గర తీసుకున్నాడు, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలి, ప్రతి ఒక్కరి క్షేమం మనం కోరుకోవాలి అనేది యేసుక్రీస్తు వారి జీవితం నుండి మనం నేర్చుకోవాలి. పాత నిబంధన మొత్తాన్ని కూడా యేసుక్రీస్తు వారు తన జీవితం ద్వారా పరిపూర్ణం చేశారు, సంపూర్ణం చేశారు అనేది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. కొత్త నిబంధన ఇవాళ మనం ఫాలో అవ్వాలి. పాత నిబంధన భావాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. లేవికాండం 14వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.